మల్లారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మిత్రులు లక్ష్మారెడ్డి గారికి, రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, సంజీవ్ రెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, చక్రపాణి గారు, ముఖ్యంగా 3 కాలనీల అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, స్వామి గారు, స్వప్న గారు, అమరేందర్ గారు, లడ్డూబాయి గారు, ముఖ్యంగా హేమానగర్, లక్ష్మీ గణపతి కాలనీ, మనం ఎక్కడైతే ఉన్నామో ఈ తిరుమల మిడోస్ కాలనీకి చెందినటువంటి అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, మీడియా మిత్రులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఒక ప్రభుత్వం అనేది ప్రజలకు సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం ఎందుకోసం ఉంటుంది? ప్రజల మంచి చెడు చూడడానికి, ప్రజల బాగోగులు చూడడానికి, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం పనిచేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులను సృష్టిస్తూ ఉన్నారు. లేని సమస్యలను సృష్టించి ఇవాళ ప్రజల్ని ఆగమాగం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సోదరి స్వప్న మాట్లాడుతూ ఒక మాట అన్నది, పిల్లలు అమెరికా వెళ్ళాలంటే బ్యాంకులో ప్రాపర్టీని కుదబెట్టడానికో లోన్ ఎక్స్టెన్షన్ చేయడానికో బ్యాంకుకి వెళ్తే మీది 22A ఉన్నది, మీకు అప్పులు ఇచ్చేది లేదు పో అంటున్నారు. ఎవరైనా అమ్మాయి పెళ్లి చేయడానికి ఇల్లు అమ్ముకోవాలన్నా, అత్యవసర ఆరోగ్య పరిస్థితి కోసం ఒక ప్లాట్ అమ్ముకోవాలన్నా, ఒక పిడుగులాగా రాత్రికి రాత్రి 22A పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి, ఇక్కడ ఎవరుంటారు పాపం, అందరూ సాలరైజ్డ్ ఎంప్లాయీస్, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి చిట్టీలు వేసుకొని ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఓ ప్లాట్ కొనుక్కొని బ్యాంకులో అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ ఏంటి, ఎంత తుగ్లక్ ప్రభుత్వం లాగా మారిపోయింది. అసలు ఈ నిర్ణయమే ఒక తుగ్లక్ నిర్ణయం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను మన రాష్ట్రం అబాలిష్ చేసింది. 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను ఎత్తివేయడం జరిగింది. కానీ ఈ తుగ్లక్ గవర్నమెంట్ ఏం చేసింది? అప్పుడెప్పుడో 1956లో ఆ రోజుల్లో ఇది ల్యాండ్ సీలింగ్ లో ఉంది గనక ఇప్పుడు మీరంతా 22A పెట్టమంటున్నారు. మరి 1956 నుంచి ఇప్పటిదాకా ఎన్ని మార్పులు వచ్చినాయి? భారతదేశ ప్రభుత్వం ఏమో 1998 ఆ ప్రాంతంలోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసింది. మన రాష్ట్రం 2008లో అడాప్ట్ చేసుకుని అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసినాం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసిన తర్వాత, ఒక చట్టం చేసిన తర్వాత ఈ రోజు మళ్లీ దీన్ని సీలింగ్ లో పెట్టి నిషేధిత జాబితాలో పెట్టడం అంటే ఒక పిచ్చి తుగ్లకు నిర్ణయం. ఇది అనాలోచిత నిర్ణయం. కమిషన్ల కోసమో డబ్బుల కోసమో ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఒకవైపు ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇవాళ పొద్దున కూకట్పల్లి నుంచి నా దగ్గరికి చిన్న పిల్లలు వచ్చినారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక 1000 గజాల పార్క్ ఉందట, చిన్న పిల్లలు ఆడుకుంటారట. దాని కాంపౌండ్ వాల్ ఉంది, లోపల ప్లే గ్రౌండ్ ఉన్నది. ఆ 1000 గజాల స్థలాన్ని యాక్షన్ పెట్టిందట కూకట్పల్లిలో. పార్కును అమ్మకానికి పెట్టినారు, ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టినారు. రేపు గుడి కట్టడానికో, బడి కట్టడానికో, దవాఖాన కట్టడానికో, పిల్లలకు పార్కు కోసం కూడా భవిష్యత్ అవసరాలకు స్థలాలు లేకుండా ఉన్న భూములన్నీ అమ్మే కార్యక్రమం ఒకవైపు చేపట్టినారు. ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలు పేదల అసైన్డ్ భూములు అడ్డగోలుగా లాక్కొని ఇలా అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. మరోవైపు పట్టా భూములు, ఇది పట్టా భూమని గవర్నమెంటే పాస్బుక్ ఇచ్చింది, గవర్నమెంటే లేఅవుట్కు అనుమతి ఇచ్చింది, గవర్నమెంటే ప్లాట్ అమ్మితే రిజిస్ట్రేషన్ చేసింది, గవర్నమెంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఇల్లు కట్టుకోవడానికి ట్యాక్స్ కట్టించి అనుమతి ఇచ్చింది, నల్లా కనెక్షన్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, సంవత్సరానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. ఇవాళ రాత్రికి రాత్రి దీన్ని యుఎల్సీలో పెట్టి దేనికోసం పెడుతున్నారు అంటే ఇలా ప్రభుత్వ భూములేమో అమ్ముకోవాలి, అసైన్డ్ భూములేమో లాక్కోవాలి, పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్ల దందాలకు ఇలా తెరలేపిండ్రు. ఇలా మొన్న ఒక ఆయన చెప్పినాడు, మీరు చూసుంటారు, 30% అడిగిందట పోతే. అరే మాది నిషేధిత జాబితాలో ఎట్లా పెట్టినారు, ఇది అన్యాయం అని పోతే
సొప్పేయాలి కదా, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా, సొప్పేస్తే పాలు ఇస్తుంది అంటుండట. ఇదేంది నాకు అర్థం కాలేదు అంటే 30% అంటుండట. అంటే ఈ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ గా మారిపోయింది. వీళ్ళకి ఈ కాలనీలో 2000 ఇండ్లు ఉన్నాయి. ఇంత రాత్రిపూట వర్షం పడుతుంటే కూడా మీరు ఇంత ఓపికగా ఎందుకు వచ్చినారు? బాధ ఉంది, కడుపులో నొప్పి ఉన్నది కనుక మీరు అందరు ఇక్కడికి వచ్చినారు. దెర్ ఇస్ ఎ పెయిన్. ఆ బాధ చెప్పుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు, న్యాయం కావాలని చెప్పడానికి మీరు వచ్చారు. ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమంటాడు, మొన్న ఎప్పుడో మాట్లాడుతూ మీరు కూడా చూసే ఉంటారు టీవీలో, మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క గుంట కూడా మేము నిషేధిత జాబితాలో పెట్టలేదు అంటాడు. మరి పెట్టకపోతే వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఈ 2000 ఇండ్లు 22Aలో పెట్టకపోతే ఎందుకు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు? ఇప్పుడే మీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి చెప్పినాడు, జూన్ 3వ తేదీ 2026లో ఇవ మా ప్రాంతం అంతా కూడా 22Aలో పెట్టినారు. 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ భూములన్నింటినీ కూడా 22Aలో పెట్టినారు. ఇక బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో, మీరు ఆఫీసుల చుట్టూ తిరగండి. తప్పు చేసింది నువ్వు. అకారణంగా అన్యాయంగా తప్పుడు ఆలోచనతోని కమిషన్ల కోసం ఈ పేదల ఆస్తులు, ఈ మధ్యతరగతి ప్రజల ఆస్తుల్ని మీరు 20TA కింద పెట్టినారు. మీరు చేసిన తప్పుకు ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? వాళ్ళు రెక్కాడితే డొక్కాడనోళ్ళు, పొద్దుగా లేచి ఆఫీస్కు పోతే తప్ప సంసారం నడవదు. వాళ్ళు ఆఫీసులకు పోవడం మానేసి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరగాల అనే ఆలోచన చేయడమే ఇది ఒక తుగ్లక్ చర్య. అందువల్ల మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం పొంగులేటి గారు, పొంగులేటి గారు తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీదే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పుడు ఈ 2000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 2000 మంది నీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? ఆన్లైన్లో మీ సేవా సెంటర్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, యుఎల్సి ఆఫీస్కు ఎందుకు ఈ ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎందుకు ఈ పేద ప్రజల్ని వ్యయ ప్రయాసాలకు లోన్ చేస్తున్నావు? తప్పు మీది కనుక ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈరోజు వీళ్ళందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా తప్పించుకుంటుండు. ఇదేదో అధికారులు చేసిన తప్పు. అధికారులు తప్పు చేస్తారా? అంత ధైర్యం ఉంటుందా? ఒక ఊర్లో అయిందా? ఒక కాలనీ అయిందా? తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలు ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇందులో ఇండ్లున్నాయి, గవర్నమెంట్ ఆఫీసులున్నాయి, వ్యవసాయ భూములున్నాయి. నిన్న పటాన్ చెరువు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా నిషేధిత జాబితాలో పెట్టిరట. పోలీస్ స్టేషన్నే నిషేధిత జాబితాలో పెట్టిరట. అంటే ఇది తుగ్లక్ రాజ్యం కాకపోతే ఏంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు అసలు ఎటుపోతా ఉంది ఈ ప్రభుత్వం? మీకు తెలియదు ఏంటంటే మొత్తం జూబ్లీ హిల్స్ నిషేధిత జాబితా, సరూర్ నగర్ నిషేధిత జాబితా, బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీ నిషేధిత జాబితా, కొన్ని లక్షల ప్రాపర్టీలు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల్ని ఆగం చేసిండ్రు. మొన్న ఒక ఆయన నల్లకుంట ప్రాంతం నుంచి ఒక మిత్రుడు వచ్చి నాకు చెప్తా ఉన్నాడు, ఆయన ఆదివారం అమెరికా పోవడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. శుక్రవారం ఏమో 15 ఆగస్టు, గురువారం నాడు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నాడట. పైసలు కూడా కట్టిండు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, స్లాట్ బుక్ చేసుకున్నాడు. అమ్మటి ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకం పెట్టగానే పైసలు ఇస్తా అన్నాడట. పోయే వరకు నీది 22Aలో ఉన్నది. ఇప్పుడు నేను అమెరికా పోవాలనా వద్దా? నా భార్య పిల్లలు అక్కడ, నేను ఇక్కడ. ఇది ఆఫీసులో చుట్టూ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోంటుండట, ఆర్డీఓ యుఎల్సి ఆఫీస్కు పోంటుండట, యుఎల్సి ఆఫీస్కు పోతే గవర్నమెంట్ని అడుగు అంటుండట. ఎన్ని రోజులు తిరగాలి సార్? నాకు నా కుటుంబం అక్కడ, నా ఉన్న ఉద్యోగం పోతుంది, పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ చిక్కిపోయినా అని చెప్పి ఆయన పాపం కళ్ళనీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక పిచ్చి నిర్ణయం వల్ల నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, నీకు తెలియదా అధికారులు తప్పని చేతులు దులుపుకుంటున్నావు? చిన్న చిన్న దానికి విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తావే. మా మల్లన్నని తిప్పలు పెడుతున్నావు, మా లక్ష్మారెడ్డిని తిప్పలు పెడుతున్నావు, మా పల్లా రాజేశ్వరరెడ్డిని తిప్పలు పెడుతున్నావు. మరి ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ తుగ్లక్ నిర్ణయం ఎవడు తీసుకున్నాడో వాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా? నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు మొన్న, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఆయన కడుపులో దాచుకునే రకం కాదు.
ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పిన అన్నాడు. మరి నీకు 4 నెలల కిందనే తెలుసు కదా, నీ మంత్రే నీకు చెప్పిండు 4 నెలల కింద. ఒక్క చిన్న యాదాద్రి జిల్లా, 33 జిల్లాలున్న తెలంగాణలో ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఒక ముఖ్యమంత్రి రివ్యూ చేసి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే మీరిద్దరు కుమ్మక్కైంది. A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరిద్దరు కలిసి 30% వసూళ్లు చేస్తుంది కనుకనే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. నీకు ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు 4 నెలల కింద చెప్పిండో ఆ రోజే నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే, ఆ రోజే రివ్యూ చేసి అధికారులను హెచ్చరించుంటే ఈ ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టా ఉన్నారు మీరు అనవసరంగా. ఆనాడు కేసీఆర్ గారు ప్రజలకు మేలు జరగాలని చెప్పి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఇవాళ ఇబ్బందులు సృష్టిస్తా ఉన్నారు. నేను ఈ 3 కాలనీల గురించి, ఈ 3 కాలనీలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో భూములు పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా, తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా, ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే యువత అంతా ఢిల్లీ చుట్టుముట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం నువ్వు స్కాములు చేసినా, అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపిక్గా టైం కోసం ఎదురు చూసిండ్రు. కానీ ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజల ఆస్తులు లాక్కునే పరిస్థితి వచ్చింది. ప్రజలు తమకు ఎంతో కష్టపడి జీవితమే ఈ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లును ఒక కళలాగా ఎంతో కష్టపడి చేసుకుంటారు. ఇలా వాళ్ళు పొంగులేటి, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒక మాట చెప్తుంటారు, మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రేవంత్ రెడ్డి మాట్లాడితే రియల్ ఎస్టేట్ నాకు బాగా తెలుసు అంటాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాగా కాలనీలు కడుతుండు, అపార్ట్మెంట్లు కడుతుండు హైదరాబాద్ లో, ఆయన కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇలా కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు నేను అడుగుతా ఉన్నా, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఈ రాష్ట్రాన్ని పెట్టి ముఖ్యమంత్రిని, రెవెన్యూ మంత్రిని రియల్ ఎస్టేట్ వ్యాపారులను చేస్తే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళ 30% కోసమో వాళ్ళ వ్యాపారాల కోసమో ఈ రాష్ట్ర ప్రజలకు కన్నీళ్లు పెట్టిస్తుంటే ఈ కాంగ్రెస్ హైకమాండ్ రాహుల్ గాంధీ గారు మీరు చోద్యం చూస్తున్నారా? మీకు బాధ్యత లేదా రాహుల్ గాంధీ గారు? ఈ రాష్ట్రంలో ఇన్ని లక్షల మంది హైదరాబాద్ లో ప్రజలు బాధపడుతుంటే మీ హైకమాండ్, మీ కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళను గట్టిగా మొట్టికాయ వేసి సరి చేయించాల్సిన బాధ్యత ఇలా కాంగ్రెస్ హైకమాండ్ కు ఉందా లేదా అని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు అనుకుంటున్నారు మాకు రియల్ ఎస్టేట్ బాగా తెలుసని. మీ ఇద్దరికి రియల్ ఎస్టేట్ తెలియవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు పోరాటాలు బాగా తెలుసు, మెడలు వంచడం బాగా తెలుసు. ప్రజల కోసం మేలు చేయడానికి ఆనాడు కేసీఆర్ 14 ఏళ్లు పోరాడిండు, ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిండు. ఇలా మీరు కూడా మంచి మాట కొద్దీ ప్రజలకు ఇబ్బందులు తొలగించండి. నీకు 15 రోజులు పడుతుంది, నెల రోజులు పడుతుంది, దరఖాస్తులు పెట్టుండ్రి, సొప్పయ్యిండ్రి, 30% ఇయ్యండ్రి, ఈ దుకాన్లు బంద్ చేయండి. తప్పు మీది. ప్రజలు రోడ్ల మీదకి రాకముందే, ప్రజలు తిరగబడక ముందే ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఈ 3 కాలనీల పక్షాన నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. మీరు కూడా ధైర్యంగా ఉండండి. గౌరవనీయులు మా మల్లన్న గాని, మా లక్ష్మారెడ్డి గారు గాని, మేమందరం కూడా మీ పక్షాన ఉంటాం. డెఫినెట్ గా ఈ ప్రభుత్వం తీస్తుంది. తీయకపోతే ఎంత దూరమైన పోతాం, అవసరమైతే ఎటువంటి పోరాటానికైనా, సెక్రటరియట్ ముట్టడికైనా బయలుదేరి మీ సమస్య పరిష్కరిస్తాం. మీరు మాత్రం ఈ 30% ఇచ్చుడో, సొప్పేసుడో, పాల్విండుడో మనకు అవసరం లేదు. మెడలు వంచి ఈ 22A తీయించే బాధ్యత మాది అని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ యువర్ రైట్, దిస్ ఈజ్ యువర్ రైట్. ఇది మీ హక్కు, ఇది మీ ఆస్తి. మీ తాతలు, తండ్రులు మీరందరూ కష్టపడి సంపాదించుకున్న ఆస్తి. దీని మీద చెయ్యేసే హక్కు ఎవరికి లేదు. వేస్తే ఎవరు కూడా ఊరుకునే ప్రశ్నే లేదు. ఎందుకంటే ఇది ప్రజల యొక్క సొమ్ము. ఇలా మీరు
ఏ తప్పు చేయలేదు. ఇది ప్రభుత్వ తప్పిదనం. ఇలా ప్రభుత్వమే తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తీసుకుంటారని నేను నమ్ముతున్నా. ఒకవేళ తీసుకోకపోతే మాత్రం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాడి మసైపోతుంది అనే విషయం వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది స్పష్టంగా ఇవాళ ప్రజలకు అర్థమైపోయింది, ఇది ప్రభుత్వ తప్పిదనం. ఫైనల్ గా మేము కోరేది ఒక్కటే, ఇవాళ ఇందులో ఆన్లైన్ లో కూడా ఒకసారి చూపి బాబు, ఉన్నారా మా మిత్రులు? ఇవాళ వాస్తవానికి ఎంత కుట్ర అంటే భూభారతిలో నిషేధిత భూముల జాబితా కనబడకుండా మాయం చేసేసిండ్రు. మొన్నటిదాకా భూభారతిలో చూస్తే ఏముంటుండే, ప్రతి భూమి కూడా పేరు కనబడేది, ఆస్తి ఎవరిదో కనబడేది. అది ఒకవేళ 22A ఉంటే 22A ఉన్నది అని చూపించేవాళ్ళు. పాత చూపి, ఫస్ట్ పాత చూపి బాబు. ప్రశాంత్ పెట్టిందా? ఎస్, ఇది పాతది. గతంలో ఏ వ్యక్తి అయినా, ఏ పౌరుడైనా ఈ రాష్ట్రంలో డైరెక్ట్ గా మనం భూభారతి పోర్టల్కి పోయి చూసుకుంటే ఈ ఆస్తి ఎవరిది, మీదైతే మీ పేరు, ఒకవేళ నిషేధిత జాబితాలో ఉంటే ఈ భూమి నిషేధిత జాబితాలో ఉందని ఎవరైనా చూసుకునే అవకాశం ఉండే. కానీ ఇప్పుడు తప్పు చేసిండ్రు, ఇప్పుడు మొత్తం పోర్టలే మాయం చేసిండ్రు. ఇప్పుడున్నది చూడండి. ఇప్పుడు ఆడికి పోతే ఏమైతుంది, దిస్ సైట్ ఈస్ అండర్ రివ్యూ, మాయం చేసి పడేసిండ్రు. తప్పు చేయకపోతే సైట్ ఎందుకు మాయమైంది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు రాత్రికి రాత్రి భూభారతి పోర్టల్ ను బ్లాక్ చేసిండ్రో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పోర్టల్ మాయమైపోయింది. రాష్ట్రంలో ఎవరైనా డైరెక్ట్ గా చూసుకునే యాక్సెస్ ఉండేది. ఏ భూమి ఎవరిది, ఈ సర్వే నంబర్ ఎవరిది, ఈ ఇల్లు ఎవరిది, ఈ ఎకరా భూమి ఎవరిదో చూసుకునే హక్కు ఉండేది. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రి దాన్ని బ్లాక్ చేసిపోయింది. మొత్తం హైదరాబాద్ నగరమే మాయమైపోయింది భూభారతిలో. హైదరాబాద్ సిటీ యొక్క వివరాలే భూభారతిలో డౌన్లోడ్ చేసి పడేసిండ్రు. అంటే ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో? అంటే దీని పేరు మీద ఏమైనా అసలైన గవర్నమెంట్ ల్యాండ్లు కూడా కొట్టేసే కుట్ర చేస్తుండ్రా? CS14, CS7 ల్యాండ్లు కొట్టేసే కుట్ర జరుగుతుందా అనే అనుమానం కూడా జరుగుతూ ఉంది. ఇటు ప్రజల్ని కోసపెడుతున్నారు, ఈ పేరు మీద పోర్టలే మాయం చేసి అసలైన ప్రభుత్వ భూములను కూడా రాత్రికి రాత్రి వీళ్ళు రాసుకునే కుట్ర జరుగుతుందా అనే అనుమానం ఇలా ప్రజల్లో కలుగుతా ఉంది. అందుకే ఏది జరిగినా పారదర్శకంగా జరగాలి. పబ్లిక్ డొమైన్ లో పెట్టండి. ఎందుకు భూభారతి పోర్టల్ మాయం చేసిండ్రో సమాధానం చెప్పండి. ఆ పోర్టల్ ప్రజలు చూసే విధంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం తీసేసిండ్రో, ఎన్ని పెట్టిండ్రో పబ్లిక్ డొమైన్ లో ప్రజలు చూసే విధంగా దాన్ని అందుబాటులో పెడితేనే ప్రజలు నమ్ముతారు. ఎందుకంటే మీ పరిస్థితులు, మీ తప్పుడు విధానాలు ప్రజలకు అర్థమైపోయినాయి. ఇవాళ ఈ పోర్టల్ మాయమైందంటేనే దీని ముసుగులో ఎన్నో విలువైన హైదరాబాద్ భూములు కొట్టేసే కుట్ర కూడా జరుగుతూ ఉంది. అందుకే పోర్టల్ మాయం చేసిండ్రు అనే డౌట్ వస్తా ఉంది ఇవాళ ప్రజల్లో. నువ్వు ఆన్లైన్ లో పెట్టి చేయొచ్చు కదా, ఎందుకు మొత్తం హైదరాబాద్ నగరాన్ని భూభారతిలో మాయం చేసినావు? భూభారతిలో కనబడకుండా ఎందుకు చేసినావు? ఇది ఇవాళనే చేసిండ్రు. నిన్న కొంత చేసిండ్రు, ఇవాళ కొంత డౌన్లోడ్ చేసి పడేసిండ్రు. అంటే ఎంత గందరగోళం ఉందో ఇవాళ ప్రభుత్వం, ఎంత ఆగమాగంగా ఈ ప్రభుత్వం నడుస్తుందో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఏది ఏమైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ తెచ్చిన పార్టీగా ఈ తెలంగాణను, తెలంగాణ ప్రజల్ని కాపాడుకునే బాధ్యత మా మీద ఉంది. ఎవరు అధైర్యపడొద్దు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మేమున్నాం మీకు అండగా. ఇప్పుడు అసెంబ్లీ కూడా జరగబోతా ఉంది. ఈ అసెంబ్లీ సమావేశాల లోపే ఇది పరిష్కరిస్తారు. ఎందుకు అనుకుంటున్నా అంటే రేపు అసెంబ్లీ నడవనిస్తామా? ఇది కాకపోతే మేము అసెంబ్లీ సెప్టెంబర్ మొదటి వారంలో అసెంబ్లీ పెట్టారట. ఇంకా 10 రోజుల్లో అసెంబ్లీ పెట్టేలోపు ఇవన్నీ పరిష్కారమై ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చేయాల్సిందే. చెయ్యకపోతే అసెంబ్లీలో మా సత్తా ఏందో చూపిస్తాం బిడ్డ. అసెంబ్లీ ఎట్లా నడుస్తుందో కూడా చూస్తాం. అసెంబ్లీని స్తంభింపజేసి మీ మెడలు వంచి ప్రజల పక్షాన పోరాటం. అసెంబ్లీని జరగనీయం. అసెంబ్లీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకుండా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి మీకోసం పోరాడతాం అని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం తేరుకోండి, తక్షణమే దీన్ని పరిష్కరించాలని చెప్పి కోరుతూ, ఎవరు అధైర్యపడొద్దు. మీ ఇంత వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఇంత రాత్రిపూట మేము 2 గంటలు ఆలస్యంగా వచ్చిన మీ సమస్య తీవ్రత ఉంది గనక, మీ కడుపులో బాధ ఉంది గనక మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ యొక్క ఇబ్బందులను మేము అర్థం చేసుకున్నాం.
తప్పకుండా దీని పరిష్కారానికి మా శాయశక్తుల ఆ దేవుడిచ్చిన శక్తినంతా ఉపయోగించి మీ పక్షాన పోరాడి మీ సమస్య పరిష్కరిస్తాం. జై తెలంగాణ. దరిద్రం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మనకు శని, మనకు 5 ఏళ్ళు శాపం ఉంది. ఈ శాపం మనం భరించవలసిందే. అక్కడ మీరు ఓటేలే కాంగ్రెస్ కు, అక్కడ ఊర్లో పడితే కొందరు నమ్మిచ్చిర్రు, మోసం చేసిండ్రు. ప్రజలందరూ కూడా దగా పడ్డారు, బాధపడుతున్నారు. మామూలు బాధ కాదు ఇది, మామూలు ఇది కాదు. ఇంత గోస, ఇంత యాస ఇక్కడ కూడా ఎప్పుడు కూడా చూడలేదు, మనం భరించలేము. అంత బాధ పెడుతున్నారు. ఎవ్వరికి కూడా నిమ్మడం లేదు తెలంగాణ రాష్ట్రంలో. ఒక రైతుకు నిమ్మడం లేదు, ఒక కార్మికునికి నిమ్మడం లేదు, ఒక ఉద్యోగానికి నిమ్మడం లేదు, ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిమ్మడం లేదు, ఏదన్నా బట్టల దుకాణాలకు నిమ్మడం లేదు. ఎవరికి నిమ్మడం లేకుండా చేయరు. ఆ నిమ్మడంగా ఉన్నారంటే ఆ మంత్రులు, ఎమ్మెల్యేలే నిమ్మడంగా ఉన్నారు. మంచిగా రోజు దంచుడే దంచుడు. 22A ఎన్ని ఏళ్ళు ఉన్నాయో అన్ని ఏళ్ళు పెడుతున్నారు. అన్నిట్లలో ఏళ్ళు పెడుతుర్రు, అన్ని ఆపుతున్నారు, జేబులు నింపుకుంటారు, పందికొక్కులు లెక్క బలుస్తున్నారు. ఇంత దుర్మార్గుల రాజ్యం మనం ఎప్పుడు కూడా చూడలే. మన కేసీఆర్ ఉండగా 10 ఏళ్ళు అన్నపూర్ణ రాష్ట్రం ఇట్లా మన దినం తప్పించిన మన ఆడబిడ్డలకు ఇట్లా ఉత్తానే నీళ్ళు వచ్చు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వచ్చింది, నీళ్ళే కరువైనాయి, కరెంటు పోతుంది. ఆ భగవంతుడు కూడా కరకనిస్తలేడు కాంగ్రెస్ ప్రభుత్వం. వర్షాలు కూడా ఆ వరదదేవుడిని రాత్రి సన్ని మొక్కుతున్నా, పొద్దుగాల బోనాల పండుగ అన్ని గుళ్ళలో మొక్కుతుంది. వనవాడు అంటే తర్వాత పడ్డది, ఇంకా పడాలి. కాంగ్రెస్ వచ్చింది, మన దరిద్రం వచ్చింది. మనం దీన్ని పారదోవాలి. 22A కాదు, ఇంకా వాళ్ళు మనకు ఊరేస్తారు. వాళ్ళు మామూలుగా చెయ్యరు. ఇంకా గోస ఇంకా ఉన్నది మనకు. ముసూర్ల పండుగ ముంగట ఇంకా అయిపోలే. ఇంకా 6 నెలల చూడు, మనమే కొట్టుకోవాలి, మనమే తిట్టుకోవాలి, మనమే బాధపడాలి. ఇదే పోడుపల్ల స్థానిక కాంగ్రెస్ నాయకులు వక్స్ బోర్డు తీస్తారని నా మీద నేను మంత్రి ఉన్నప్పుడు ధర్నా చేసిరు. నేను దగ్గర దాకా తీసుకొచ్చిన. మన గవర్నమెంట్ పడిపోయింది. 360 ఎకరాలు దళితులది, మొత్తం 100 ఎకరాలు క్లీన్ చేయించిన. టెండర్ పెడితే ఇదే కాంగ్రెస్ నాయకులు దానికి స్టే తీసుకొచ్చారు. ఇప్పటిదాకా చేయలే. వాళ్ళ తాతలు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, బిడ్డలు చచ్చిపోయారు. 300 ఎకరాలు, 360 ఎకరాలు ఇలా బంజారాలు అయినట్టు అవుతుండే. గవర్నమెంట్ కూడా పైసలు వస్తాయి, చెప్తే కూడా వాళ్ళకి అర్థమే కాదు. గరీబులకు వాళ్ళు సేవ చేసే పరిస్థితే లేదు. కాంగ్రెస్ వాళ్ళకి రోజు పైరవిలు, రోజు రిజిస్టర్ ఆఫీసులు, పంచాయతీలు, సెటిల్మెంట్లు, పైసలు. ఎంప్లాయ్ చేసుకునే వాళ్ళంతా పొద్దుగా లేస్తే జాబు పెట్టేవాళ్ళు. వీళ్ళకి 22A పెడితే ఎట్లయితే చెప్పు. 90,000 ఇండ్లు, 90,000 గజాలు, ఎక్కడ చూడు భూములు 22Aనే. రోజు చేస్తాం. మంత్రి ఉన్నాడు పొంగులేటి, ఓ పాలు వంగినట్టు వంగుతున్నాడు ఆయన. అసలు పని లేదు, పస లేదు. 24 గంటలు తీస్తా అంటుడు. 24 గంటలు కాదు, నెలైనా తీస్తలేడు. నెలలు జరిగినా తీస్తలేడు. రేపు తెల్లటెక్కల కంప్లైంట్ ఫోన్ చేయమంటుడు. ఆ ఫోన్ కూడా లిఫ్ట్ లేదు. ఎట్లుండాలి గవర్నమెంట్ అంటే? దీంట్లో సీఎం ఏం చేస్తుండ్రు, మంత్రులు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఎవరి భక్తి లేదా ప్రజల మీద? దోచుకునేదేనా? ప్రజలని ఇట్లా అవసరపెట్టేదేనా మీ ప్రభుత్వం? కాబట్టి తప్పకుండా ఖబర్దార్, మీరు ఎవ్వరు భయపడే అవసరం లేదు. మన హరీష్ అన్నాడు, మన కేసీఆర్ నాడు, మళ్ళా 2 ఏళ్ళు ఓపిక పట్టుంది. మీ బాధలన్నీ దూరం పోతాయి. ఇంకొక ఏడాది ఓపిక పడితే చాలు, మనమే మళ్ళీ వస్తాం. తప్పకుండా మన సీఎం కేసీఆర్ గారు సీఎం అవుతాడు. తప్పకుండా మన బాధలన్నీ పోతాయి. ఎవ్వరేం చేయలేడు మీకు, ఎవ్వరు కూడా రారు. మన సీఎం కేసీఆర్ గారు భగవంతుడు. అలాంటి సీఎం మనకు దొరకడు. 10 ఏళ్ళు అన్నపూర్ణ రాష్ట్రం చేసిండు, బంగారు తెలంగాణ చేసిండు, ఆదర్శ తెలంగాణ చేసిండు, భారతదేశంలోనే నంబర్ 1 తెలంగాణ చేసిండు. ఈ దరిద్రులు వచ్చి మొత్తం దరిద్రం చేస్తారు. కానీ పోతారు తప్పకుండా. వాళ్ళు గంగల కలిసిపోతారు. డిపాజిట్ రాదు ఒక్కొక్కరికి, మీరు చూడండి. కాబట్టి ఇప్పుడు మిగతాదంతా మా హరీష్ అన్న మాట్లాడుతాడు. అందరికి కూడా నమస్తే, ధన్యవాదాలు. గౌరవనీయులు, ప్రజల మనసెరిగి పనిచేసే మీ అభిమాన నాయకుడు,
స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు మల్లారెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు మిత్రులు లక్ష్మారెడ్డి గారికి, రాగిడి లక్ష్మారెడ్డి గారు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, సంజీవ్ రెడ్డి గారు, బుచ్చిరెడ్డి గారు, చక్రపాణి గారు, ముఖ్యంగా 3 కాలనీల అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, స్వామి గారు, స్వప్న గారు, అమరేందర్ గారు, లడ్డూబాయి గారు, ముఖ్యంగా హేమానగర్, లక్ష్మీ గణపతి కాలనీ, మనం ఎక్కడైతే ఉన్నామో ఈ తిరుమల మిడోస్ కాలనీకి చెందినటువంటి అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, మీడియా మిత్రులు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున నమస్కారం. ఒక ప్రభుత్వం అనేది ప్రజలకు సమస్యలు పరిష్కరించాలి. ప్రభుత్వం ఎందుకోసం ఉంటుంది? ప్రజల మంచి చెడు చూడడానికి, ప్రజల బాగోగులు చూడడానికి, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి ప్రభుత్వం పనిచేయాలి. కానీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఇబ్బందులను సృష్టిస్తా ఉన్నారు. లేని సమస్యలను సృష్టించి ఇవాళ ప్రజల్ని ఆగమాగం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సోదరి స్వప్న మాట్లాడుతూ ఒక మాట అన్నది, పిల్లలు అమెరికా వెళ్ళాలంటే బ్యాంకులో ప్రాపర్టీని కుదబెట్టడానికో లోన్ ఎక్స్టెన్షన్ చేయడానికో బ్యాంకుకి వెళ్తే మీది 22A ఉన్నది, మీకు అప్పులు ఇచ్చేది లేదు పో అంటున్నారు. ఎవరైనా అమ్మాయి పెళ్లి చేయడానికి ఇల్లు అమ్ముకోవాలన్నా, అత్యవసర ఆరోగ్య పరిస్థితి కోసం ఒక ప్లాట్ అమ్ముకోవాలన్నా, ఒక పిడుగులాగా రాత్రికి రాత్రి 22A పెడితే సామాన్య మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏంటి? ఒక్కొక్క రూపాయి కూడా పెట్టి, ఇక్కడ ఎవరుంటారు పాపం, అందరూ సాలరైజ్డ్ ఎంప్లాయీస్, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడి చిట్టీలు వేసుకొని ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని ఓ ప్లాట్ కొనుక్కొని బ్యాంకులో అప్పు తెచ్చి ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ ఏంటి, ఎంత తుగ్లక్ ప్రభుత్వం లాగా మారిపోయింది. అసలు ఈ నిర్ణయమే ఒక తుగ్లక్ నిర్ణయం. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ను మన రాష్ట్రం అబాలిష్ చేసింది. 2008లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ ను ఎత్తివేయడం జరిగింది. కానీ ఈ తుగ్లక్ గవర్నమెంట్ ఏం చేసింది? అప్పుడెప్పుడో 1956లో ఆ రోజుల్లో ఇది ల్యాండ్ సీలింగ్ లో ఉంది గనక ఇప్పుడు మీరంతా 22A పెట్టమంటున్నారు. మరి 1956 నుంచి ఇప్పటిదాకా ఎన్ని మార్పులు వచ్చినాయి? భారతదేశ ప్రభుత్వం ఏమో 1998 ఆ ప్రాంతంలోనే అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసింది. మన రాష్ట్రం 2008లో అడాప్ట్ చేసుకుని అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసినాం. అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఎత్తేసిన తర్వాత, ఒక చట్టం చేసిన తర్వాత ఈ రోజు మళ్లీ దీన్ని సీలింగ్ లో పెట్టి నిషేధిత జాబితాలో పెట్టడం అంటే ఒక పిచ్చి తుగ్లక్ నిర్ణయం. ఇది అనాలోచిత నిర్ణయం. కమిషన్ల కోసమో డబ్బుల కోసమో ఇలా ప్రజల ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే ఒకవైపు ప్రభుత్వ భూములు అమ్మేస్తున్నారు. ఇవాళ పొద్దున కూకట్పల్లి నుంచి నా దగ్గరికి చిన్న పిల్లలు వచ్చినారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఒక 1000 గజాల పార్క్ ఉందట, చిన్న పిల్లలు ఆడుకుంటారట. దాని కాంపౌండ్ వాల్ ఉంది, లోపల ప్లే గ్రౌండ్ ఉన్నది. ఆ 1000 గజాల స్థలాన్ని యాక్షన్ పెట్టిందట కూకట్పల్లిలో. పార్కును అమ్మకానికి పెట్టినారు, ప్రభుత్వ స్థలాలను అమ్మకానికి పెట్టినారు. రేపు గుడి కట్టడానికో, బడి కట్టడానికో, దవాఖాన కట్టడానికో, పిల్లలకు పార్కు కోసం కూడా భవిష్యత్ అవసరాలకు స్థలాలు లేకుండా ఉన్న భూములన్నీ అమ్మే కార్యక్రమం ఒకవైపు చేపట్టినారు. ఇంకోవైపు అసైన్డ్ భూములు, ఎస్సీ ఎస్టీ బీసీలు పేదల అసైన్డ్ భూములు అడ్డగోలుగా లాక్కొని ఇవాళ అసైన్డ్ భూములు ఎస్సీ ఎస్టీలకు దూరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. మరోవైపు పట్టా భూములు, ఇది పట్టా భూమని గవర్నమెంటే పాస్బుక్ ఇచ్చింది, గవర్నమెంటే లేఅవుట్కు అనుమతి ఇచ్చింది, గవర్నమెంటే ప్లాట్ అమ్మితే రిజిస్ట్రేషన్ చేసింది, గవర్నమెంటే గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ నుంచి ఇల్లు కట్టుకోవడానికి ట్యాక్స్ కట్టించి అనుమతి ఇచ్చింది, నల్లా కనెక్షన్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, సంవత్సరానికి మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నాం. ఇవాళ రాత్రికి రాత్రి దీన్ని యుఎల్సీలో పెట్టి దేనికోసం పెడుతున్నారు అంటే ఇలా ప్రభుత్వ భూములేమో అమ్ముకోవాలి, అసైన్డ్ భూములేమో లాక్కోవాలి, పట్టా భూములను నిషేధిత జాబితాలో పెట్టి వసూళ్ల దందాలకు ఇలా తెరలేపిండ్రు. ఇలా మొన్న ఒక ఆయన చెప్పినాడు, మీరు చూసుంటారు, 30% అడిగిందట పోతే.
అరే మాది నిషేధిత జాబితాలో ఎట్లా పెట్టినారు, ఇది అన్యాయం అని పోతే సొప్పేయాలి కదా, బర్రె పాలు ఉత్తగానే ఇస్తుందా, సొప్పేస్తే పాలు ఇస్తుంది అంటుండట. ఇదేంది నాకు అర్థం కాలేదు అంటే 30% అంటుండట. అంటే ఈ గవర్నమెంట్ 30% గవర్నమెంట్ గా మారిపోయింది. వీళ్ళకి ఈ కాలనీలో 2000 ఇండ్లు ఉన్నాయి. ఇంత రాత్రిపూట వర్షం పడుతుంటే కూడా మీరు ఇంత ఓపికగా ఎందుకు వచ్చినారు? బాధ ఉంది, కడుపులో నొప్పి ఉన్నది కనుక మీరు అందరు ఇక్కడికి వచ్చినారు. దెర్ ఇస్ ఎ పెయిన్. ఆ బాధ చెప్పుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు, న్యాయం కావాలని చెప్పడానికి మీరు వచ్చారు. ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఏమంటాడు, మొన్న ఎప్పుడో మాట్లాడుతూ మీరు కూడా చూసే ఉంటారు టీవీలో, మా గవర్నమెంట్ వచ్చినాక ఒక్క గుంట కూడా మేము నిషేధిత జాబితాలో పెట్టలేదు అంటాడు. మరి పెట్టకపోతే వీళ్ళందరూ రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు? ఈ 2000 ఇండ్లు 22A పెట్టకపోతే ఎందుకు వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు? ఇప్పుడే మీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి చెప్పినాడు, జూన్ 3వ తేదీ 2026లో ఇవ మా ప్రాంతం అంతా కూడా 22A పెట్టినారు. అంటే 3 నెలలు అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఈ భూములన్నింటినీ కూడా 22A పెట్టినారు. ఇలా బాధ కలిగే అంశం ఏంటంటే, మీరు అప్లై చేసుకోండి ఆన్లైన్లో, మీరు ఆఫీసుల చుట్టూ తిరగండి. తప్పు చేసింది నువ్వు. అకారణంగా అన్యాయంగా తప్పుడు ఆలోచనతోని కమిషన్ల కోసం ఈ పేదల ఆస్తులు, ఈ మధ్యతరగతి ప్రజల ఆస్తుల్ని మీరు 20TA కింద పెట్టినారు. మీరు చేసిన తప్పుకు ప్రజలెందుకు ఆఫీసుల చుట్టూ తిరగాలి? వాళ్ళు రెక్కాడితే డొక్కాడనోళ్ళు, పొద్దుగా లేచి ఆఫీస్కు పోతే తప్ప సంసారం నడవదు. వాళ్ళు ఆఫీసులకు పోవడం మానేసి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ వాళ్ళు తిరగాల అనే ఆలోచన చేయడమే ఇది ఒక తుగ్లక్ చర్య. అందువల్ల మేము ఇక్కడ డిమాండ్ చేస్తున్నాం పొంగులేటి గారు, పొంగులేటి గారు తప్పు నీది, సారీ చెప్పి తప్పించుకోవడం కాదు. నువ్వు ఏ తప్పైతే చేసినవో దాన్ని వెనువెంటనే యుద్ధ ప్రాతిపదికన తిరిగి పునరుద్ధరించేది కూడా మీరే బాధ్యత అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రజలు ఇప్పుడు ఈ 2000 మంది ఉన్నారు ఇక్కడ. ఈ 2000 మంది నీ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాలనా? ఆన్లైన్లో మీ సేవా సెంటర్కు, ఎంఆర్ఓ ఆఫీస్కు, ఆర్డీఓ ఆఫీస్కు, కలెక్టర్ ఆఫీస్కు, యుఎల్సి ఆఫీస్కు ఎందుకు ఈ ప్రజల్ని ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నావు? ఎందుకు ఈ పేద ప్రజల్ని వ్యయ ప్రయాసాలకు లోన్ చేస్తున్నావు? తప్పు మీది కనుక ఆ తప్పును సరిదిద్దాల్సిన బాధ్యత కూడా మీదే అని చెప్పి ఈరోజు వీళ్ళందరి పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి కూడా తప్పించుకుంటుండు. ఇదేదో అధికారులు చేసిన తప్పు. అధికారులు తప్పు చేస్తారా? అంత ధైర్యం ఉంటుందా? ఒక ఊర్లో అయిందా? ఒక కాలనీ అయిందా? తెలంగాణ వ్యాప్తంగా 40 లక్షల ఎకరాలు ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టినారు. ఇందులో ఇండ్లున్నాయి, గవర్నమెంట్ ఆఫీసులున్నాయి, వ్యవసాయ భూములున్నాయి. నిన్న పటాన్ చెరువు వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు, అమీన్పూర్ పోలీస్ స్టేషన్ కూడా నిషేధిత జాబితాలో పెట్టిరట. పోలీస్ స్టేషన్నే నిషేధిత జాబితాలో పెట్టిరట. అంటే ఇది తుగ్లక్ రాజ్యం కాకపోతే ఏంది అని నేను అడుగుతా ఉన్నా. అంటే మీరు అసలు ఎటుపోతా ఉంది ఈ ప్రభుత్వం? మీకు తెలియదు ఏంటంటే మొత్తం జూబ్లీ హిల్స్ నిషేధిత జాబితా, సరూర్ నగర్ నిషేధిత జాబితా, బంజారా హిల్స్ హౌసింగ్ సొసైటీ నిషేధిత జాబితా, కొన్ని లక్షల ప్రాపర్టీలు రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల్ని ఆగం చేసిండ్రు. మొన్న ఒక ఆయన నల్లకుంట ప్రాంతం నుంచి ఒక మిత్రుడు వచ్చి నాకు చెప్తా ఉన్నాడు, ఆయన ఆదివారం అమెరికా పోవడానికి టికెట్ బుక్ చేసుకున్నాడు. శుక్రవారం ఏమో 15 ఆగస్టు, గురువారం నాడు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నాడట. పైసలు కూడా కట్టిండు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, స్లాట్ బుక్ చేసుకున్నాడు. అమ్మట ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్లో సంతకం పెట్టగానే పైసలు ఇస్తా అన్నాడట. పోయే వరకు నీది 22A ఉన్నది. ఇప్పుడు నేను అమెరికా పోవాలనా వద్దా? నా భార్య పిల్లలు అక్కడ, నేను ఇక్కడ. ఇది ఆఫీసులో చుట్టూ పోతే ఎంఆర్ఓ దగ్గర పోతే ఆర్డీఓ దగ్గర పోంటుండట, ఆర్డీఓ యుఎల్సి ఆఫీస్కు పోంటుండట, యుఎల్సి ఆఫీస్కి పోతే గవర్నమెంట్ని అడుగు అంటుండట. ఎన్ని రోజులు తిరగాలి సార్? నాకు నా కుటుంబం అక్కడ, నా ఉన్న ఉద్యోగం పోతుంది, పిల్లలు అమెరికాలో ఉన్నారు, నేను ఇక్కడ చిక్కిపోయినా అని చెప్పి ఆయన పాపం కళ్ళనీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇట్లా ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఒక పిచ్చి నిర్ణయం వల్ల నేను రేవంత్ రెడ్డిని కూడా అడుగుతా ఉన్నా, నీకు తెలియదా అధికారులు తప్పని చేతులు దులుపుకుంటున్నావు? చిన్న చిన్న దానికి విజిలెన్స్ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు వేస్తావే. మా మల్లన్నను తిప్పలు పెడుతున్నావు, మా లక్ష్మారెడ్డిని తిప్పలు పెడుతున్నావు, మా పల్లా రాజేశ్వరరెడ్డిని తిప్పలు పెడుతున్నావు. మరి ఇన్ని లక్షల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఈ తుగ్లక్ నిర్ణయం ఎవరు తీసుకున్నాడో వాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా?
నీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పిండు మొన్న, ఉన్నది ఉన్నట్టు చెప్తాడు, ఆయన కడుపులో దాచుకునే రకం కాదు. ఏం చెప్పిండు వెంకటరెడ్డి గారు? మా యాదాద్రి జిల్లాలో 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టారని 4 నెలల కిందనే రేవంత్ రెడ్డికి నేను చెప్పిన అన్నాడు. మరి నీకు 4 నెలల కిందనే తెలుసు కదా, నీ మంత్రే నీకు చెప్పిండు 4 నెలల కింద. ఒక్క చిన్న యాదాద్రి జిల్లా, 33 జిల్లాలున్న తెలంగాణలో ఒక్క యాదాద్రి జిల్లాలోనే 40,000 ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టిందంటే ఒక ముఖ్యమంత్రిగా రివ్యూ చేసి దీన్ని పరిష్కరించాల్సిన బాధ్యత నీకు లేదా? అంటే మీరిద్దరు కుమ్మక్కైంది. A1 రేవంత్ రెడ్డి, A2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరిద్దరు కలిసి 30% వసూళ్లు చేస్తుంది కనుకనే ఈ సమస్య ఇంత దూరం వచ్చింది. నీకు ఎప్పుడైతే కోమటిరెడ్డి గారు 4 నెలల కింద చెప్పిండో ఆ రోజే నువ్వు నిర్ణయం తీసుకొని ఉంటే, ఆ రోజే రివ్యూ చేసి అధికారులను హెచ్చరించి ఉంటే ఈ ప్రజలు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టా ఉన్నారు మీరు అనవసరంగా. ఆనాడు కేసీఆర్ గారు ప్రజలకు మేలు జరగాలని చెప్పి ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రకరకాల సమస్యలు సృష్టిస్తూ ఇవాళ ఇబ్బందులు సృష్టిస్తా ఉన్నారు. నేను ఈ 3 కాలనీల గురించి, ఈ 3 కాలనీలే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నిషేధిత జాబితాలో భూములు పడి ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన ఈ ప్రభుత్వానికి సూటిగా ఒకటే చెప్పదలుచుకున్నా, తక్షణమే ఈ సమస్య పరిష్కరిస్తారా, ప్రజల పాదాల కింద నలిగిపోతారా తేల్చుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇలా ఢిల్లీలో ఏమైందో మనం చూసినాం. నీట్ పరీక్షా పత్రం లీక్ అయితే యువత అంతా ఢిల్లీ చుట్టుముట్టే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడే ప్రజలు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చింది. నువ్వు ఇంతకాలం నువ్వు స్కాములు చేసినా, అవినీతి చేసినా ప్రజలు భరించిండ్రు, ఓపిక్ గా టైం కోసం